స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 93లో ప్రసిద్ధ కథకుడు డాక్టర్ బివిఎన్ స్వామి రచించిన కథలు పరిచయం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. రచయితను గురించిన వివరాలు. బివిఎన్ స్వామిగా సుపరిచితులైన భైరవి వెంకట నరసింహస్వామి కరీంనగర్ జిల్లా కోహెద మండలం వరికోలు అనే గ్రామంలో పౌరోహిత్యం వృత్తిగా గల కుటుంబంలో 16 డిసెంబర్ 1964న జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీదేవి అనంతస్వామి. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈయన ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీ, పిహెచ్డీలు పూర్తి చేసుకొని గెజిటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. కథారచన, విమర్శన ఆయన అభిమాన విషయాలు. తన కథలను గురించి ఆయనే ఇలా అంటున్నాడు: కల్లోల మానసాన్ని చల్లబరచటానికి కలంబడతాను. చోదక శక్తుల మాయ పొరలు పొరలుగా విడిపోతుంటే క్రమక్రమంగా కథ తయారవుతుంది. కథ పూర్తి కావటానికి నాకైతే నెలలు పడుతుంది. కథ పూర్తవటం, మానసిక ప్రశాంతత చేకూరటం రెండూ ఏకకాలంలో జరుగుతవి. కథ నలుగురికి చేరి వారి బరువు కాస్త దిగిందని తెలిసినప్పుడు మానసికానందం ఆవరిస్తుంది. అట్లాంటి ఆనందాన్ని ఇచ్చినవే ఆయన కథలు. ఈయన కథలను గురించి కాత్యాయని విద్మహే ఏమంటున్నారో చూడండి. వర్తమాన జీవిత సంఘర్షణలు, సంవేదనలు, సంక్షోభాలు స్వామి కథలకు ముడిసరుకు. తన అనుభవంలోకి వచ్చిన ప్రతి అంశాన్ని తరచి చూసే కథకుడి చూపు స్వామిది. వాస్తవ జీవితం అతని కథలకు ఇతివృత్తమవుతుంది. తనకు పరిచితమైన వ్యక్తులు అతని కథలలో పాత్రలవుతారు. ఇది ఒకందుకు మంచిదే. రచన నేల విడిచిన సాము కాకుండా చూస్తుంది. బివిఎన్ స్వామి వృత్తిపరంగా అధ్యాపకుడు. తెలంగాణ గ్రామీణ జీవితంతో సంబంధం ఉన్నవాడు. తెలంగాణ అస్తిత్వ చైతన్యంతో ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, గ్రామీణ జీవితంలో మనిషి జీవితంలో విలువలలో తెస్తున్న విధ్వంసాన్ని చూస్తూ వేదన పడుతున్నవాడు. ఆ వేదన నుండే ఆయన కథలు వచ్చాయి. అందుకే అవి ఈ కాలపు కథలు. ఇప్పటి వరకు ఆయన వెలువరించిన రచనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1. నెలపొడుపు కథలు 2004. 2. అందుబాటు ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం 2008. 3. రాత్రి పగలు ఒక మెలకువ కథలు 2011. 4. వివరం కథా విమర్శ 2011, పునర్ముద్రణ 2014. కథా తెలంగాణ కథా విమర్శ 2013. కశప కథా శతక పద్యం 2017. పటువ విమర్శ 2018. కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్ర 2020. పివి నరసింహారావు కొన్ని వచన రచనలు, ఒక పరిశీలన 2021. కాలిబాటలు తెలంగాణ కథా విమర్శ 2022. కథా సోపానములు 2023. ముద్రణకు సిద్ధంగా ఉన్న మరికొన్ని రచనలు: 1. ఉత్తర తెలంగాణ కథా సాహిత్యం పరిశీలన 1970 నుండి 2000 వరకు సిద్ధాంత వ్యాసం. మిత్రులతో కలిసి సంపాదకత్వం వహించినవి. తెలంగాణ ఉద్యమ తొలి కథా సంకలనం 2011. 2. ఎంగిలిపూలు కరీంనగర్ కవిత్వం 2012. 3. వసంతరాగం కరీంనగర్ కవిత్వం 2013. 4. పంచపాల కరీంనగర్ కథలు 2014. 5. జయగానం కరీంనగర్ కవిత్వం 2014. 6. కరీంనగర్ కథలు 2016. 7. పంచమస్వరం కరీంనగర్ కవిత్వం 2016. 8. స్వర్ణరేఖ
కరీంనగర్ కవిత్వం 2017. 9 మానేరు బాల, కరీంనగర్ విద్యాశాఖ వారి బాలల పత్రిక. అలాగే ఆయన ఎన్నో పురస్కారాలు గ్రహించాడు. ప్రస్తుతం ఆయన రచించిన కథా సంపుటి రాత్రి పగలు ఒక మెలకువ నుండి ఎంపిక చేసిన పర్యవసానం అనే కథను ప్రసారం చేయబోతున్నాం. ఈ కథను గురించి సుప్రసిద్ధ విమర్శకులు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే ఇలా అంటున్నారు. మహదేవ్పూర్ అడవుల గుండా కాళేశ్వరానికి చేసిన జీపు ప్రయాణంలో కథకుడి అంతరంగ ఆలోచనల ఆవిష్కరణగా సాగే పర్యవసానం అనే కథలో ప్రాంతీయతను, ప్రకృతిని, పరంపరాగత సామాజిక నిర్మాణాన్ని, పల్లె జీవనాన్ని గురించిన నాస్టాల్జియాతో పాటు పల్లెల విధ్వంసాన్ని, వ్యవస్థలోని అవినీతి, అక్రమాల గురించిన వేదన కూడా ఉన్నాయి. ఇందులోని కథకుడు కూడా ఉపాధ్యాయుడే కనుక ఈ వృత్తిగత అనుభవం నుండి మధ్యాహ్న భోజన పథకంలోని అవకతవకలు ప్రస్తావనకు వచ్చాయి. మధ్యాహ్న భోజన పథకాలలో వంట కాంట్రాక్టు పొందేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్త్రీలు. వీళ్ళు కూడా పేద వెనకబడిన వర్గాలకు చెందిన వాళ్లే అయినా విద్యార్థుల భోజనంలో ఇవ్వాల్సినవన్నీ ఇవ్వక డబ్బు మిగుల్చుకోవటానికే చేసే ప్రయత్నాల్లోని వ్యక్తి స్వార్థాన్ని, సమర్థింపులను ప్రశ్నిస్తుంది ఈ కథ. ఎవరికి ఎవరూ బాధ్యత వహించని ఒక దుర్మార్గంలోకి మనుషులు నెట్టబడటాన్ని గురించిన కథకుడి వేదన ఈ కథలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కథలోకి ప్రవేశించుదాం. కథ పర్యవసానం. కథారచయిత బివిఎన్ స్వామి. సేకరణ రాత్రి పగలు ఒక మెలకువ కథా సంపుటి. మహదేవ్పూర్ నుండి మొదలైంది అడవి. రోడ్డంతా అడవి. పట్టపగలు నిశ్శబ్దం. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అడవిని చూడసాగాను. రోడ్డు బాగా లేకపోవటం వల్ల ఒళ్ళంతా హూనం, కంటికే అడవి కలిగించే సంబరం, ఖాళీ కడుపు చేసే గందరగోళం, ఏకకాలంలో అనేక అనుభవాలతో సాగిన ప్రయాణం అది. కొన్ని కిలోమీటర్లు పరుచుకున్న అడవిలో ఎన్ని రకాల చెట్లు! ఒక్కొక్కటి పరిశీలించసాగాను. దుంపడి, తీగదారు, పెద్ది, ఏగి, ఏరుమద్ది, బట్టగణం, బిలుగు, చెన్నంగి, బర్రెంక, బొజ్జ, బండారి, మొక్కం, ఇప్ప, నారేప, చొప్పరి, తునికి, ఒడివ, ఎలక, మొగ, గనుగు, సండ్ర, తడ, తిరుమని, ముగిలి, చిలుకదుద్దురు, జువ్వి, పూస్కు, తాని, విషముస్తి, ఇలా ఇంకెన్నో. నాకు తెలిసినవి కొన్ని, తెలియనివి మరిన్ని. దారి వెంబడి కనిపించే మనుషుల తీరుతెన్నులు, పనిపాటలు వారి జీవిత విధానాన్ని తెలుపుతోంది. వారి వెనుకబడిన తనం అక్కడి మనుషుల ధోరణిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా దట్టమైన అడవిలో వెళ్ళసాగాను. తెలియని అభిరుచి ఏదో జీపు దిగేట్లు చేసింది. కాలినడకన దట్టమైన చెట్లలోకి వెళ్ళాను. ప్రకృతి పట్ల గల ఆరాధన, ఆకర్షణ నన్ను మరింతగా అడవిలోకి తీసుకెళ్ళింది. దూరంలో ఏదో జంతువు కదిలిన అలికిడి. ఇంతవరకు లేని భయం ఎక్కడి నుంచి వచ్చిందో గాని 4 అడుగులు నన్ను వెనక్కి వేయించింది. అలికిడి నా ఎదుట దృశ్యరూపం ధరించింది. మృగప్రాయంగా ఉన్న మనిషి నగ్నంగా దేకుతూ ఆకలితో మట్టి ముద్ద తింటూ వెళ్ళసాగాడు. ఎప్పటివో ప్రాకృతిక మానవుడి అడుగుజాడలు కనబడిన అనుభూతి. కొండగుహల్లో కదలాడిన మొదటి మానవుడి పాదముద్రల కోసం చదువుల వేళ వెతికిన జ్ఞాపకాలు ఉసురుకొస్తున్నాయి. చిన్నప్పుడు నాయనమ్మ చెప్పిన మునుల తాలూకు కథలు కమ్ముకున్నాయి. నాయనమ్మ చెప్పిన మునికి, నేను చూసిన మనిషికి హస్తిమ శతాబ్దం. నాకు తెలిసిన నా నాస్టాల్జియాలోకి వెళ్ళేసరికి వర్తమానంలోని మనిషి మాయం. నన్ను వెతుక్కుంటూ మా వాళ్ళు వచ్చారు. అందరం కలిసి జీపులో దూరాం.
ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఇందాకటి మనిషి నాలోకి వచ్చి చేరాడేమో. ఆకలి దహించి వేయసాగింది. నా వాళ్ళు పెట్టిన సాంప్రదాయపు కట్టుబాట్లకు అతీతంగా కడుపు నింపసాగాను. తినేవి అటుకులే అయినా నిండిన కడుపు కలిగించిన తృప్తి అపారం. ఆ తృప్తి అందించిన క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఒకవైపు, శ్రీకృష్ణ కుచేలుర కథ మరోవైపు నన్ను ఆక్రమించాయి. ఇంత ఎత్తేసుట్ల నిద్ర ఎట్ల పట్టింది? లేపుతూ అంది మా ఆవిడ. అలసట, మమేకం, తృప్తి. ఏందేందో ముచ్చట పెడుతున్నావు, ఏమన్నా గాలిగిన సోకిందా అంటూ బలంగా ఊపింది. కళ్ళు తెరిచి చూశాను. జీపు ఆగి ఉంది. జీపులో వాళ్ళు అందరూ దిగారు. గుడికి పోయొద్దాం పదా, మా ఆవిడ దారి తీసింది. అందరూ బయలుదేరిండ్రు, తొందరనాడు, తొందర పెట్టింది. నేను రాను, మీరు పోండ్రి. ఇంకా నిద్ర సరిపోలేదా? ముఖం కడుగు, గుట్ట మీదకి పోదాం. నిజమే, గుట్ట మీదికి పోవాలి, ప్రకృతి ఒళ్ళోకి మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అంటూ బయలుదేరాను. ఎత్తైన ప్రదేశం. పైకి వెళ్ళటానికి కింద నుంచి మెట్లు. మా వాళ్ళందరి చేతుల్లో కొబ్బరికాయలు. అక్కడి దేవాలయం విశిష్టత గురించి ఒకరు, గుళ్ళోని మూల విరాట్టు గురించి మరొకరు, అక్కడి పూజారి గురించి, అర్చకాదుల గురించి చర్చిస్తూ అందరూ మెట్లెక్కసాగారు. వారి వెనుక నేను. అన్యమనస్కంగా మెట్లెక్కుతున్నా నా పాదాలకు తాకిన తడి నన్ను మేల్కొల్పింది. గుళ్ళో అడుగెడటానికి ముందు కాలువ నీరు అందుబాటులో ఉండటం మనిషి ఆధ్యాత్మికతకు చిహ్నంగా అనిపించింది. కాలువ నీరు చేసే సవ్వడి ఆనందాన్ని నింపింది. అంత ఎత్తైన ప్రదేశంపై కాలువ నీరు పారటానికి వెనుక గల ఇంజనీరింగ్ను చూడబుద్దయి కాలువగట్టును పట్టుకుని బయలుదేరాను. విశాలమైన గుడి ఆవరణ చుట్టూ కాలువ నీటి ప్రవాహం ఉరకలు వేస్తోంది. నీటి చలువ వల్ల, నీటి పారకం వల్ల ఏపుగా ఎదిగిన లతా గుల్మాదులు, వృక్షాదులు దట్టంగా అల్లుకొని చల్లటి నీడను, గాలిని ప్రసాదిస్తున్నాయి. అక్కడ సేదతీరలేని మనిషి ఉండటం అరుదేమో. బలంగా సూర్యకిరణాలు పడకపోవటం వల్ల కలిగిన వాసన మనిషిని ఆధునికతకు దూరంగా తీసుకెళ్తోంది. ఇటువంటి అనుభూతుల్ని అధిగమించి కాలువ నీరు ఎక్కడి నుంచి వస్తుందా అని పరిశీలించసాగాను. దట్టమైన అల్లిక కారణంగా, ఏపుగా ఎదిగిన చెట్ల కారణంగా చూపు ముందుకు సాగలేదు. కంటికి కనిపించే చిత్తడి కారణంగా కాలు ముందుకు సాగలేదు. గుడి చుట్టూ తిరిగి గర్భగుడిలోకి ప్రవేశించా. అక్కడున్న ఊరతన్ని అడిగాను. ఈ గుడి నుంచి మీదికి 1 మైలు దూరంలో చెరువు ఉంది. ఆ నుంచి కాలు వచ్చి గుడి మీద నుంచి పొలాలకు పోతాయి. ఆ పొలాల అవతల కనబడేటి ఈ ఊరు ఇండ్లే. అతను చెప్పిన అమెరికను చూడాలనిపించింది. ఇంతవరకు గుడికే పరిమితమైన నా చూపు కాలువ ప్రవాహంతో పొలాలపైకి, పొలాల గుండా ఊర్లోని ఇండ్ల వరకు ప్రసరించింది. చెరువు, కాలువ, పొలాలు, గుడి, ఊరు వీటన్నింటినీ అనుసంధానించిన నా మనసుకు పురాతన గ్రామీణ వ్యవస్థ సాక్షాత్కరించింది. స్వయం సమృద్ధమైన పల్లెటూరి జీవన విధానం స్ఫురించింది. పరస్పర ఆధారితాలైన కులవృత్తులు, వ్యవసాయం, చెట్టబట్టాలేసుకుని నడిచిన తీరు జ్ఞప్తికొచ్చింది. ఊరి పొలిమేరలో ఎత్తైన ప్రదేశంపై వెలిసిన ఆలయం భూస్వామ్య వ్యవస్థ తాలూకు మడత కుచ్చిళ్లలో ఒదిగి వెలయించిన పెత్తనం గుర్తుకొచ్చింది. గణ గణ గంట మోగింది. ఆరగింపు మొదలైనట్టుంది. కాసేపటికి గోత్ర, వంశనామాలు వినపడసాగాయి. వ్యక్తుల పేర్లతో అర్చన మొదలైంది. గుళ్ళో నుండి నాకు పిలుపు వచ్చింది. అర్చనలో ఒకటిగా నిలిచాను. కళ్ళ ముందు టపీ టపీమని పగులుతున్న కొబ్బరికాయలు నేలపాలవుతున్న కులవృత్తుల్లాగా కనిపించాయి. భక్తిభావంతో చెవిలో పెడుతున్న పూల నుండి రాలిపడుతున్న పూరెకలు
పల్లెల ఆయువు పట్లలాగా అనిపించాయి. శఠగోపం కోసం వంచిన నా తలలో చిట్లుతున్న శిథిల గ్రామం వెళ్లే ముందు గుళ్ళో కాసేపు కూర్చోవటం జరిగింది. కొబ్బరి ముక్కలు నములుతూ క్రమక్రమంగా గ్రామం కరిగిపోతున్న వైనాన్ని నెమరేసుకోసాగాను. కాసేపటికి జీపు ప్రయాణం మళ్ళీ మొదలైంది. కాళేశ్వరం కళ్ళ ఎదురుగా గోదావరి త్రివేణి సంగమం. తీరాన్ని ఒరుసుకుంటూ ప్రవహించాల్సిన నది సగంలో పారుతుండటం ఒక విషాదం. విశాలమైన నదిలో ఈదులాడటం రోజువారీ స్నాన కార్యాలకు భిన్నంగా ఉండటం వల్ల హాయి కలిగింది. ఒకనాడు అలవాటుగా చేసిన నదీ స్నానం ఈనాడు పవిత్ర కార్యంగా మారటం విశేషం. చల్లటి నీళ్లల్లో దిగి కూర్చోగానే రక్తనాళాలన్నీ సేదతీరినట్టు అనిపించింది. చిన్ననాడు వాగులో గంటల తరబడి స్నానించటం, రకరకాల ఇసుక గూళ్ళు కట్టడం, కూలగొట్టడం, ఇసుకలో కాసిపుల్ల ఆటటం, నీళ్లల్లో పిల్లి మొగ్గలు వేయటం అన్నీ గుర్తుకు రాసాగాయి. వాగులో చేపలు పట్టడం, పట్టిన చేపల్ని చెంబులో వేసుకుని వెళ్ళటం ఒకటేమిటి, సమస్త విషయాలు, గొడవలు జ్ఞాపకం రాసాగాయి. గోదావరి అలలు ఒకటొకటిగా శరీరాన్ని తాకుతుంటే గతించినవన్నీ కళ్ల ముందు కదలాడసాగాయి. వాగుల వల్ల కలిగిన సంతోషాలే గాక విషాదాలు కూడా గుర్తుకు రాసాగాయి. 30 ఏండ్ల కిందటి ముచ్చట. మా ఊరి చుట్టూ వాగులు వర్షాకాలంలో పొంగిపొర్లేవి. వర్షాకాలం అన్ని రోజులు మాకు రాకపోకలకు ఇబ్బందికరంగానే ఉండేది. ఆ రోజుల్లో నేను కరీంనగర్లో చదువుకునేవాణ్ణి. మా ఊరికి వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలని ఊరు చేరాను. నేను వెళ్ళిన రాత్రి కుంభవృష్టి కురిసింది. తెల్లవారి నేను పెట్టుకున్న ప్రయాణం వాయిదా పడింది. మా ఊరి చుట్టూ ఉన్న వాగులు నిండుగా పారుతున్నాయి. 2 రోజులైంది, వరద తగ్గింది. అయినా ప్రవాహపు ఉరవడి తగ్గలేదు. నేను వెళ్ళక తప్పదు కనుక బయలుదేరాను. వాగు వరకు చేరాక భుజం మీదున్న బియ్యం సంచి తలమీదికి మారింది. ప్యాంటు విడిచి చంకలో పెట్టుకుని చెప్పులు చేతబట్టుకుని వాగులోకి దిగాను. వాగు మధ్యకు వచ్చేసరికి నడుం వరకు వచ్చిన నీటి ఉధృతి తట్టుకోవటం కష్టమయ్యేది. నడుస్తున్న కాలు కింది ఇసుక కొట్టుకుపోవటం, నీరు కాలును పైకి లేవటం వల్ల వాగులో నడవటం కష్టమయ్యేది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొట్టుకుపోవటం ఖాయం. కొట్టుకుపోకుండా ఉండటం కోసం ఒకరి చేయి మరొకరం పట్టుకుని వాగు దాటటం జరిగేది. ఏ పిల్లగా, జర పైలం, కాలు లేపావు కొట్టుకుపోతావు, కాలు రాక్కుంటున్నాడు. మీది ముఖాన వానబడ్డట్టున్నది, వాగు పొంగుతుంది. అర్జున ఫల్గుణ అని చదువుకోండ్రి. ఈ ఏడు మైసమ్మ ఎందరిని ఆహారం తీసుకుంటుందో. ఇటువంటి అనేక ముచ్చట్లు మాట్లాడుకుంటూ వాగు దాటేవాళ్ళం. ఈనాటి గోదావరి స్నానం గతం మొత్తాన్ని ముందుంచింది. కానీ ఆనాటి జలసంపద ఏది? వర్షాలు ఏవి? చెరువులు బావులు నిండటం, వాగు వంక పొర్లటం, మత్తడి దుంకటం, బజార్లో పారే నీటిలో ప్రాజెక్టులు కట్టటం, పడవలు చేసి ఆడటం ఒకటేమిటి, చాలా ఆటలు మాయమయ్యాయి. వర్షం రాకపోవటంతో పంటే కాదు, ఆటపాటలు కూడా కనుమరుగయ్యాయి. గోదావరి నుండి ఆదిముక్తేశ్వరుడి వరకు ప్రయాణం సాగింది. నగరానికి దూరంగా ఆదిముక్తేశ్వరుడు. గాలి సవ్వడి, ఆకుల గలగలలు, భూమి పొరల గుండా వడబోసి వచ్చినట్లుగా ఉన్న తేట తేనీయ లాంటి నీరు, శబ్ద కాలుష్యం లేని ప్రకృతి ఆహ్వానించింది. ఎత్తైన వృక్షాల కింద మనుషుల ఉపయోగం వల్ల నునుపు తేలిన శిలలు, వాటిని చూడగానే సేద తీరాలనిపించింది. మేనువాల్చగానే పత్రహరితం జోగొట్టింది. దూరంగా గోదావరి మీదుగా చెట్ల కొమ్మల సందుగా వచ్చిన గాలి మనసును ఊయలలూపింది. ఛానల్స్కు అలవాటు పడ్డ చెవులు ట్రాన్సిస్టర్ ట్యూనుకు పులకరించసాగాయి. లతా మంగేష్కర్ గొంతులోని మధురిమ
ప్రకృతికి చెవుళ్ళు తొడిగింది. చివుళ్లలోని పచ్చదనం కంటికి చల్లదనాన్నిచ్చింది. ఆ చలువతో పునుకు పట్టింది. చాలా విషయాలు న్యాయ వ్యవస్థ జోక్యంతో పరిష్కారమవుతున్నాయి, నడుస్తున్నవి. వ్యక్తి తన బరువు బాధ్యతలను పట్టించుకోనట్లే ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. బరువు బాధ్యతలను పట్టించుకోని వ్యక్తిని సమాజం పట్టించుకోనట్టే పనిచేయని ప్రభుత్వాన్ని కోర్టులు కూడా పట్టించుకొని రోజులు వస్తాయంటవా? నమస్తే సార్. వరుసగా 4 ఆడవాళ్ళు ఆఫీస్ రూంలోకి అడుగుపెట్టారు. మా మధ్యన నడుస్తున్న వాదనకు బ్రేక్ పడింది. ఎవరు మీరు? వంటవాళ్ళం. ఇక్కడేం పని? ఈ బళ్ళే మధ్యాహ్న భోజనం వండటానికి మా గ్రూపుకు అవకాశం వచ్చింది. సరే, ఎప్పటి నుంచి వస్తారు? రేపు వస్తాం సారు అనుకుంటూ వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో మళ్లీ మొదలైన మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చర్చ మా కోలీగ్స్తో జరిగింది. అనేక బాలారిష్టాలను దాటి పథకం సాగుతోంది. వంట చేయటం గ్రూపుకు సంబంధించిన విషయం. ప్రతిరోజు ఎందరికి వండాలో తెలపటం, రుచి శుచి కలిగిన ఆహారం అందేలా చూడటం ప్రధానోపాధ్యాయుడి విధి. విషయాల్ని అధికారులకు అందజేయటం మరో పని. ఒకరోజు, సార్ ఇవాళ గుడ్డు ఇస్తారా? అబ్బాయి ప్రశ్న. నిన్ననే ఇచ్చేదుండే. అమ్మాయి సందేహం. అవును, ప్రతి గురువారం ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాం కదా. అమ్మాయిని అనునయించాను. అసలు ఈ వారం ఇస్తారా సార్? ఎందుకు ఇవ్వలేదు నేను అడుగుతా. రేపు తప్పనిసరిగా ఇప్పిస్తా. పిల్లల్ని క్లాసులకు పంపించా. నేరుగా వంటవాళ్ల వద్దకు వెళ్ళాను. నరసమ్మా అని పిలిచా. సార్ అంటూ వచ్చింది. పిల్లలకు నిన్న గుడ్డు ఇచ్చేదుండే, మరి ఇవాళ కూడా ఇస్తలేనట్టుంది. పైసలు లేవు సార్, వచ్చేవారం ఇద్దాం. పిల్లలు అడుగుతున్నారు. వారానికి ఒకసారి ఇవ్వాల రుద్ది కదా. పోరగాండ్లు అడిగేది నీ వద్దే, నువ్వు చెప్పేది నీ వద్దే. మేం కాదంటున్నావా? ఈ వంట చేస్తే మాకు పడతలేదు. ముందుగాల పెట్టుబడి పెట్టాలి, తరువాత తీసుకోవాలి. పడతలపడం దానికి పెట్టుబడి పెట్టుడేంది? జరంతా మీరు చూసి చూడనట్టు పోవాలి. మీరు మన్నిస్తేనే కదా మాకు బతుకు. మీకు ఇబ్బంది అవుతుందని పిల్లలకు పెట్టకపోవటం సమంజసం కాదు. అందరూ పేద పిల్లలు. ఈ మధ్యకాలంలో మీ వంట కూడా నాసిరకంగా ఉంటుంది. దానికి కారణం లాభం లేకపోవటమా, అధిక లాభం కోరుకోవటమా? ఇవన్నీ మీరు పట్టించుకుంటే ఎట్లా సారు? పెద్ద పులి చూపు ఉండాలి. గిట్ల అన్ని బల్లల్లా నడుస్తూనే ఉన్నది. పెద్ద పెద్దోళ్ళే బస్తాలకు బస్తాలు మాయం చేయబట్టిరి. ఈ చిన్నదానికి మమ్మల్ని నిలెట్టే ఎట్లా? బక్కుళ్ళ మీద దయించాలి. ప్రపంచంలో జరిగేటన్నీ చెప్పి మీరు తప్పించుకో చూస్తే ఎట్లా? సాధ్యమైనంత వరకు మనం చక్కగుందాం. ఎట్లనైనా చేసి రేపు పిల్లలకు గుడ్డు ఇవ్వాలి. గుడ్డు ఇచ్చుడే. మాకు బియ్యం నెలకు టైంకు వస్తున్నాయా? అవి రాకున్నా మేము తెచ్చి వండుతలేమా? వంట ఖర్చుకు పైసలు కూడా వెనక ముందు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ వెనక ముందు అయినప్పుడు గుడ్డు వెనక ముందు అయితేంది? వెనుక ముందు అయినా మీకు లెక్క ప్రకారం అన్నీ అందుతున్నాయి కదా. 2 వారాలకోసారి గుడ్డిస్తే పిల్లలు 1 వారం గుడ్డు కోల్పోయినట్టే కదా. సారు, మీరు లెక్కలు మంచిగానే పెడతారు. గుడ్లు ఇవ్వటానికి మీరు, ఇప్పించటానికి నేను ఉన్నాక పిల్లలకు ఇవ్వకపోవటం తప్పు కదా. తల్లిదండ్రి ఉన్నాక పిల్లలు అనాథలు ఎట్లయితారు? ఎందుకు కారు? అసుంటోళ్ళు దునియాల మస్తు మంది ఉన్నారు. ఎవరి కర్మ వాళ్ళది. ఇంతకు నువ్వు అనదలుచుకున్నదేంది?
సారు, నీ కోపం వస్తుందని సమజైంది, అయినా మన్నించాలే. ఒక ప్రశ్న అడుగుతా, అడుగు. వారంలా బడి నడిచేది 6 రోజులు. 6 రోజులు ఏదో ఒక రోజు మేము పిల్లలకు గుడ్డివ్వాలి, అవునా? అవును. మరి ఈ వారంలా బడి ఎన్ని రోజులు నడిచింది? 3 రోజులు నడిచింది. అదే గట్లెందుకు నడిచింది? ఐచ్ఛిక సెలవులు 2, టీసీ సమావేశం 1, మొత్తం 3 రోజులు బడి బంద్. 3 రోజులు నడిచింది. మరి 3 రోజులకే పిల్లలకు గుడ్లు ఇచ్చుడా మాకు లుక్సాన్ కాదా? వరుసగా సెలవులు వచ్చిన దానికి ఎవరేం చేస్తారు? పని దినాల్ని అడ్డం పెట్టుకొని ఎగ్స్ ఇవ్వటం ఎగ్గొడితే ఎట్లా? ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి మీరు బడికి ఒక్క పూట సెలవు కూడా ఇచ్చుకుంటారు కదా. మీకు సెలవు ఉంటే మంచిగా అనిపిస్తుంది, మాకు బడి ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు పని చేతనే పడతల వండుతుంది, పని చేయని పొంటకు పండుడేనాయే. మీరు అనేదేదో సూటిగా నుండి మీకు ఏం తెలవనట్లు సమజ్గానట్లు మాట్లాడతారేంది? మీరేదో నష్టపోతున్నట్టు కనబడతారేంది? ఒక్కసారి పెట్టకపోతే కొంపలు కూలుతాయా? జరంతా మీరు ఊరుకోండ్రి. అర్థమైంది. వ్యక్తిగత లాభ నష్టాల బేరీజు వేసుకొని వ్యవస్థ నడిపితే అది కుంటిదవుతుంది. ఇంత చర్చ అనవసరం. రేపు పిల్లలందరికీ ఎగ్స్ ఇవ్వండి. మంచిది. కోపంగా విసురుగా వెళ్ళింది. ఆమె వెళ్ళిన కాసేపటికే పొయ్యిలోని పొగ దట్టంగా నన్ను అలుముకుంది. వాయు కాలుష్యానికి ఉక్కిరి బిక్కిరయ్యాను. ఇస్నోఫిల్స్ విజృంభించింది. ఆయాసం ఎక్కువైంది. అప్పుడే నా వెనుక నుండి కిలకిలా నవ్వులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూశాను. తెల్లటి స్కూల్ యూనిఫామ్లో పాలిపోయినట్టుగా బడిపిల్లలు. చిత్రంగా వాళ్ళు గాలిలో తేలియాడసాగారు. అందులో ఒకరు వణక్కం అంకల్ పలకరించింది. మీరంతా ఎవరు? పూర్వాశ్రమంలో మేమంతా బడిపిల్లలం, వంటశాల వల్ల మాడిన విద్యార్థులం. చూడబోతే మీది ఈ ప్రాంతం కానట్టు అనిపిస్తున్నది. అవును, మాది తమిళనాడులోని కుంభకోణం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? దేశంలోని అన్ని బళ్ళల్లో వంటశాలల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవటం కోసం తిరుగుతున్నాం. తిరిగి మీరు ఏం చేస్తారు? యాక్షన్ టేకన్ రిపోర్ట్ తయారు చేస్తాం. మీ యాక్షన్ ఎవరి మీద? వ్యవస్థ మీద, వ్యక్తుల మీద? వ్యక్తులు వ్యవస్థలో భాగం కాదా? కాదు. ఇప్పుడు వ్యవస్థ, వ్యక్తి కలిసినట్టు ఉంటూనే విడిగా బతుకుతున్నారు. మీరు పిల్లలు, మీకేం తెలియదు. అది మీ టీచర్ల మూసధోరణి. ఇప్పుడు మేము పిల్లల రూపంలో ఉన్న పెద్దలం అంటూ మాయమయ్యారు. మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి మా వాళ్ళందరూ తిరుగు ప్రయాణానికి తయారయ్యారు. లేచి తయారు కాసాగాను. రేడియోలో సిలోన్ నుండి పాత పాటలు వినిపిస్తున్నాయి. పాట వింటూ జీపులో వచ్చి చేరాను. తిరుగు ప్రయాణం మొదలైంది. ఉదయం నుండి సాయంత్రం వరకు నన్ను ప్రభావితం చేసిన దృశ్యాల గుండా, స్థలాల మీదుగా, ప్రకృతి మధ్యగా ప్రయాణం సాగుతుంది. తలలో కుంభకోణం విద్యార్థులు సంధించిన విషయాలు సలుపుతున్నవి. ఉదయం నుండి వేధిస్తున్న విషయాలు కుంభకోణం పిల్లల మాటల వెలుగులో కొత్తగా అర్థమవసాగి. ఊరు తన సమిష్టితత్వాన్ని కోల్పోయింది. ఊళ్ళో మనుషుల మధ్య సహజంగా ఉన్న బంధం తెగ్గొట్టబడింది. ఊరు ఒంటరిగా మారి పరాధీనంగా మిగిలింది. వ్యక్తి వికాసానికి అండగా నిలవాల్సిన పాఠశాల మార్కెట్ భావజాలంతో జోగటం వల్ల కుంభకోణం ఘటన రికార్డైంది.
మనిషి వ్యవస్థ ప్రైవేటైజ్ కాక తప్పదనే పరిస్థితులు, కాకపోతే బతుకు గడవదనే భావనలు బలపడుతున్నాయి. ఏం సంగతో మాట లేదు ముచ్చట్లేదు. మా వాళ్లలో ఒకరి మందలింపు, ఊరికే ఆలోచించడం మంచిది కాదు. మరొకరి సలహా, నలుగురిలో ఉన్నప్పుడు కలిసిమెలిసి మాట్లాడుతూ ఉండాలి. ఒకరి తీర్మానం. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు. వాటన్నింటికీ సమాధానంగా ఒక నవ్వు విసిరాను. ఈ కథ ఇంతటితో సమాప్తం. మా ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, చందాదారులుగా చేరండి, చేర్పించండి. ప్రజాతంత్ర భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవనాడి. వచ్చే వారం జీవనాడి 94లో జూకంటి జగన్నాథం కవిత్వం పరిచయం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.